పడ్డారు. టెక్కల్ నుంచి కారులో పలాసకు సొంతంగా కారు నడుపుకుంటూ వెళ్లిన మాధురి లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు బోల్తా పడటంతో మాధురి తలకు తీవ్ర గాయమైంది. అయితే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి మాధురిని తరలించగా తనకు వైద్యం చేయవద్దని, తాను చనిపోవాలని ఆగి ఉన్న కారును ఢీకొట్టినట్లు తెలిపారు. తనకు బతకాలని లేదని చెప్పారు. వాని చేసిన ఆరోపణలు భరించలేకనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని మాధురి అన్నారు. హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడ స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నాకు ఎవరు యాక్సిడెంట్ చేయలేదు. నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్కి నా పిల్లల మీద చేసుకోగలిగి తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నాను. నేను చేసుకునే ఎలిగేషన్స్ వల్ల నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు వాణి అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టబడి చర్యల్ని దువ్వాడు వాళ్ళ మీద తీసుకోవాలని మీడియా అందరికి కోరుకుంటున్నాను. సరే నేనే రాలేదు. హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. శ్రీకాకుళం జిల్లా పలాస లక్ష్మీపురంలో దివ్యల మాధురి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. టెక్కల్ నుంచి కారులో పలాసకు సొంతంగా కారు నడుపుకుంటూ వెళ్లిన మాధురి లక్ష్మీపురం టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో కారు బోల్తా పడటంతో మాధురి తలకు తీవ్ర గాయమైంది. అయితే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి మాధురిని తరలించగా తనకు వైద్యం చేయవద్దని, తాను చనిపోవాలని ఆగి ఉన్న కారును ఢీకొట్టినట్లు తెలిపారు. తనకు బతకాలని లేదని చెప్పారు. వాని చేసిన ఆరోపణలు భరించలేకనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని మాధురి అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, మాధురికి అదే సొంతంగా కారు నడుపుకుంటూ నేను ఆత్మహత్య చేసుకోవడానికే వెళ్ళాను, అది యాక్సిడెంట్ కాదు అనేసి తను నాకు చికిత్స చేయొద్దని చెప్పేసి చెప్తూ ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి గత కొన్ని రోజులుగా మాధురికి సంబంధించింది వానికి సంబంధించిన గొడవ ఏదైతే జరుగుతుందో ఈ గొడవ నేపథ్యంలో తన పరువు అయిందనే ఉద్దేశంతో సొంతంగా తనే కారు డ్రైవ్ చేస్తూ చనిపోవాలనే ఉద్దేశంతో యాక్సిడెంట్ చేయడం జరిగింది అనేది తెలుస్తుంది. తనకైతే తల గాయం జరిగినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఆరోగ్య పరిస్థితి అంత సీరియస్ ఏం లేదని డాక్టర్ చెప్పడం జరిగింది. ఇక్కడ నుంచి పలాస నుంచి వైజాగ్ షిఫ్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది మాధురి. మొత్తానికైతే శ్రీనివాసరావుకు సంబంధించిన వానికి సంబంధించిన కుటుంబ నేపథ్యంలోనే ఈ గొడవలు జరిగినాయని చెప్పుకోవచ్చు. ఈ విషయంలోనే తను గత 2 రోజులుగా ప్రధానంగా వార్తలకు సంబంధించిన ఇష్యూలో ఈ 2 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారడం జరిగింది. దువ్వాడ శ్రీనివాసరావు అనే ఒక ప్రముఖ లీడర్ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్లో ఒక ఎమ్మెల్సీగా పనిచేస్తున్న నాయకుడు తమ అదితో సంబంధాలు ఉన్నాయని చెప్పి తనకు సంబంధించిన ఆస్తులకు సంబంధించింది లేదా తనకు సంబంధించిన విషయంలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో నన్ను అనవసరంగా దువ్వాడ శ్రీనివాసరావు అయితే వాళ్ళ భార్య ఎవరైతున్నారో తను లైవ్ లో తీసుకొచ్చి అంటే లైవ్ లోకి తీసుకురావడం జరిగింది. ఉన్న ఫలంగా నా పరువు తీయడం జరిగింది అనేది వాణ్ణి తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే తను పరువు ప్రతిష్టలకు సంబంధించిన దాంట్లో తను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కారు ప్రమాదం జరిగిందనేది చెప్పుకోవచ్చు. ఇందులోనే ముఖ్యంగా ఆమెకు సంబంధించిన యాక్సిడెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాసేపటి కింద హాస్పిటల్లో తన ఉంది. తనను హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నారు. ఈ పరిణామ క్రమంలోనే ఇప్పుడు
అక్కడ నుంచి లైవ్ చూసేద్దామని చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఎక్స్క్లూజివ్ గా బీఆర్కే న్యూస్ లో మా జిల్లా రిపోర్టర్ రాము దగ్గర దువ్వూరి మాధురి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రైట్ రాము ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకు యాక్సిడెంట్ చేసుకోవాల్సి వచ్చింది, దీనికి గల కారణాలు ఏంటి, పూర్తిగా డీటెయిల్స్ అందించండి, ప్రయత్నం చేయండి. రాము చెప్పండి, యాక్సిడెంట్ నేనే చేసుకున్నాను, నేనే చనిపోదామనేసి చేసుకున్నాను, నేను నా ఆత్మహత్యకు గల కారణాలు, నేను బతికున్నాను కూడా, నాకు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయొద్దండి అనేసి చెప్పడం జరిగింది. మీతో పాటు దువ్వూరి మాధురి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేయండి. ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి గారు అయితే మనతో పాటు ప్రశ్నకున్నారు. అయితే ఏదైతే ఈ మధ్య కాలంలో 3 రోజులుగా దువ్వాడ శ్రీనివాసరావు దగ్గర ఇంటి దగ్గర జరిగిన రచ్చ సంబంధించి తన కుటుంబాన్ని కూడా బయటికి ఇచ్చారు, తనని పరువుగా బతుకున్న పరిస్థితి లేకుండా చేశారనేసి తను ఆత్మహత్య చేసుకోవడానికి ఏదైతే ప్రయత్నించింది, దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అయితే మాధురి గారు ఉన్నారు. నమస్తే మేడం. మేము ఒకసారి చూసుకుంటే మీరు ఇంత ధైర్యవంతురాలు, అసలు ఈరోజు ఏం జరిగింది, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? ధైర్యవంతురాలు అంటే నిన్నటి వరకు చాలా స్ట్రాంగ్ గా ఫేస్ చేస్తున్నాను, స్ట్రాంగ్ ఉన్నాను కాదన్నా. కానీ పిల్లలు కొంచెం అలా మాట్లాడేసరికి చాలా బాధ అనిపించింది అండి. అంటే పిల్లల మీద తను కామెంట్స్ చేసింది కదా, ఏమైనా టెస్ట్ ఇచ్చానని, అసలు పసిపిల్లల హృదయాలు బాధపడినట్టున్నాయి. ఆ బాధతో నేను మార్నింగ్ యాక్చువల్గా పిల్లల దగ్గరికి వెళ్దామని బయలుదేరాను. మార్నింగ్ టెస్ట్మెంట్ కూడా 2-3 వస్తే ఇచ్చేసి ఇంట్లో అమ్మ దగ్గరికి వెళ్ళి ఒక 2 రోజులు ఉన్నామని శ్రీకాకుళం బయలుదేరాను. బయలుదేరితే పిల్లలు ఫోన్ చేశారు, అమ్మ ఇలా వెళ్ళాము, ఇలా వచ్చాము, అందరూ ఏమో ఏంటి మీకు DNA టెస్ట్ చేయమంటున్నారు, మీరు మీ నాన్నకు పిల్లలు కాదా అని అడిగారు అన్నాం. ఆ మాట చాలా బాగా అనిపించింది, ఏడుస్తూ అడిగినప్పుడు నా మనసు చాలా మనసు చాలా ద్రవించిపోయింది నాకు. ఇంకా ఏంటి పిల్లలకి నేను ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏంటి పిల్లలు ఎంత బాధపడుతున్నారని కొంచెం బాగా డిప్రెషన్ గురయ్యాను. 10 నిమిషాలు బాగా ఏడిపొచ్చింది. అటుపక్క వెళ్ళిన కారు మళ్ళీ రివర్స్ ఇటుపక్క తిప్పాను హైవేకి. ఫాస్ట్ గా వచ్చాను, ఏడుస్తూ వచ్చాను. బాగా ఒక లారీకి ఏదైనా గుద్దును అనుకున్నాను. కొంచెం ముందుకు వెళ్ళాక ఒక లారీకి ఇచ్చేపోయి కళ్ళు కొంచెం ఏడుస్తూ వస్తున్నాను అంటే కొంచెం కళ్ళు చెమర్చే పక్కన కార్కే గుద్దినట్టున్నాను. అక్కడ తర్వాత నాకు మరి ఏమైందో తెలియదు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. మీరు చూసుకుంటే గతంలో కూడా ఈ అవమానం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఏ సమయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు కాపాడారన్నారు, ఇప్పుడు మళ్ళా మీరు అదే ప్రయత్నం చేశారు. అసలు ఎందుకు ఎంత అవసరం ఎందుకు వచ్చింది? అన్నిటికీ కారణం దువ్వాడ వాణియేనండి. నన్ను బతకనివ్వట్లేదు, నన్ను చంపేస్తుంది, నాకు చచ్చిపోనని ఇప్పటికీ ఇంకా అలాగే అనిపిస్తుంది. ఇవన్నిటికీ కారణం ఇంత మానసిక క్షోభకు గురి చేసింది దువ్వాడ వాణి. మీరు అందరికీ నా బాధ అర్థం కావట్లేదు. ఆవిడ గోడు ఏదో ఆవిడ చెప్పేస్తుంది కదా అని అందరూ వింటున్నారు, కానీ ఆవిడ చెప్పినవన్నీ అబద్ధాలు. ఆవిడే నా ఈ మానసిక శోభకి 2 సార్లు నేను ఇలా చేసుకోవడానికి రీజన్ ఆవిడే. ఈ రోజు నేను చనిపోవడానికి కారణం కూడా ఆవిడే, నా పిల్లల ఏడుపులకు కారణం కూడా అన్నిటికీ ఆవిడేనండి. తిరిగి అంటే ఇప్పుడు నా ఆత్మహత్య కూడా ఇది డ్రామా అని మీడియా ముందు ఏదో చెప్పిందండి. చూసారు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. అంటే ఇప్పుడు దీన్ని డ్రామాగా కూడా క్రియేట్ చేస్తారా? అంటే కారు అంత ఇది చేసుకొని వెళ్తారా? పోనీ ఏదైనా సరే, నేను ఏమైనా నాకు 9 years ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్, నాకు డ్రైవింగ్ వచ్చు, నేను సెల్ఫ్ డ్రైవర్, నేను ఆ కార్ నేనే తీసుకుంటూ ఉంటాను. ఈ రోజు నేను చనిపోవాలని చూసి దాన్ని కూడా ఒక రివర్స్ యాంగిల్ లో చూపించి, ఈవెన్ నాకు తెలిసి పోలీసులు కూడా ఆల్రెడీ టీడీపీతో సపోర్ట్ పొత్తు తీసుకొని ఉంది కదా, టీడీపీ వాళ్ళతో ఏమైనా ఫోన్ చేశారేమో, నాకు లోపల చాలా ప్రెజర్ చేశారండి.
అంటే ఏం జరిగింది మీకు లోపల, ఏం జరిగింది? మీకు మీరు తాగేసి ఉన్నారని మాకు అనిపిస్తుంది, నేను ఆత్మహత్య చేసుకున్నాను బాబా మొర్రో అని అంటే, ఈ బాధ లేకుండా మీరు తాగేసి మీరు డ్రైవ్ చేశారు, మీకు బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. సరే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసుకోండి, అందరి ముందు వస్తుంది చేసుకోండి అంటే బ్లడ్ టెస్ట్ కావాలన్నారు. లేదు మీరు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయండి, మీడియా కూడా వెళ్ళండి, మీడియా సముఖంగా మీరు చేసుకోండి, మీడియా ఎదురుగా చేయండి, నేను కాదనట్లేదు కదా. మీరు రేపొద్దున మీడియా ముందు చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేసి ఆ రిపోర్ట్స్ మీరు నిజంగా పాజిటివ్ గా నేను తాగకపోయినా మందు తాగానని చెప్పేసి రిపోర్ట్లు ఇస్తే అవి ఎలా ఉంటుంది? మీడియాకి వెళ్ళాలంటే మిమ్మల్ని ఎవరిని అక్కడ రానివ్వలేదు. మా వాళ్ళు కూడా మీ దగ్గర నేను పంపిస్తుంటే వాళ్ళు కూడా రానివ్వలేదు, చాలా బలవంతంగా టెస్టులు చేయించారు. మరి తర్వాత మరి టెస్టులు వాళ్ళు ఏం చేస్తారో రిపోర్ట్ ఎలా ఇస్తారో వాళ్ళకే తెలియాలి. అంటే చూసుకుంటే కారు కూడా నిజ పరిస్థితి ఉంది, మీకు కూడా 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చూసినా సరే మీరు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకొనిపించింది మీకు? పిల్లలు అలా ఏడ్చేసరికి సరే బాధ అనిపించింది, పిల్లలు ఏడ్చేసరికి కొంచెం బాధ అనిపించింది, మాత్రం చాలా బాధ అనిపించింది. తీసుకోలేకపోయాను ఆ మాట. నా ప్లేస్ లో ఎలా ఆలోచిస్తారో కూర్చోండి ఆ మాట అంటే పిల్లలు. అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదు కానీ, అంటే ఆత్మహత్య చేసుకోవడమే సమస్యకు పరిష్కారం కాదు. మీకు 3 ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు అని చెప్తున్నారు. ఇలాంటి టైంలో అంటే సమస్యలు అనేవి అందరికీ వస్తాయి, కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు కోసం ఏమైనా మీరు ఆలోచించారా? ఇప్పుడు అనిపిస్తుంది ఏమైనా అంటే పిల్లలకి అనిపిస్తుంది. మరి ఆవిడ చేసిన ఎలిగేషన్స్ కొంచెం ఇప్పుడు అనిపిస్తుంది నేను చచ్చిపోవాలని పిల్లలకే వచ్చి. మీకు ఇప్పుడు ఎంత మానసిక శోభ గురి చేశారు వాణి గారు అంటున్నారు. ఇప్పుడు వాణి మీద ఏమైనా మీరు కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? ట్రీట్మెంట్ కూడా తీసుకోను, నాకు బతకాలని లేదు, చచ్చిపోవాలని ఉంది. మీరు నా పిల్లల మీద చేసిన కామెంట్స్ కి ఆవిడ మీద యాక్షన్ తీసుకోండి, అరెస్ట్ చేయండి అని చెప్తే పోలీసులు యాక్షన్ తీసుకుంటామమ్మా, అరెస్ట్ చేస్తామమ్మా, మీకు మేము హామీ ఇస్తున్నాం అని చెప్పి నాకు నమ్మకాలకి నాకు ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత యాంటీగా నువ్వు ఇలా చేసావు, 10 నిమిషాల్లో అంత సీన్ మారిపోయిందండి. నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇదంతా యాక్షన్ చేస్తున్నావు, నువ్వు డ్రామా చేస్తున్నావు, ఇది ఆత్మహత్య కాదు, నువ్వు అలా సీన్ క్రియేట్ చేస్తావు అంటే కాదు, అలా పల్టీలు కొట్టడం కూడా నేను క్రియేట్ చేస్తానండి. చేసి నువ్వు టెస్ట్ చేయాలి, మేము టెస్టులు కావాలని నేను బ్లడ్ ఇవ్వనంటే బలవంతంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేద్దామని చూస్తారు. నాకు మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే మర్యాదగా ఉండదు, మీకు ఆ రైట్స్ ఏవి లేవు, మీరు బ్రీత్ అనేది టెస్ట్ చేస్తే స్లిప్ రిపోర్ట్ నాకు ఫోటో తీస్తే నేను బ్లడ్ ఇస్తానంటే అప్పుడు ఫోటో తీయడానికి ఇచ్చారు. ఒప్పుకోకపోతే అప్పుడు బ్లడ్ టెస్ట్ అవి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత డిశ్చార్జ్ ఇప్పుడు తనకి కొంచెం బాగా హెడ్ ఇంజురీ అయింది, బ్లడ్ క్లాట్ అయింది, సిటీ స్కాన్ తీయమన్నారు. సో ఇక్కడ లేదు కాబట్టి కొంచెం వైజాగ్ అపోలో సిటీ స్కాన్ తీసుకున్నారు. ఫోన్ చేయడం జరిగింది, చేసి పలకరించారు, అలా ఉంది పర్వాలేదు. మరి ఎలా మీరు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం, మరి ఇంకా మీరు అలాంటి నిర్ణయం తీసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి? పిల్లలు ఇప్పుడు ఫోన్ చేస్తే ఏడుస్తున్నారు, అమ్మ నువ్వు ఎలా ఉన్నామ్మా, ఇష్టం అమ్మమే కదా, నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మేము ఏమైపోతామని పిల్లలు ఏడ్చారు, బాగా అనిపించింది. చూడండి మాధురి గారు, ఆ సమస్యలు అనేవి వస్తుంటవి పోతుంటవి. మీరు ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు కొంచెం పిల్లల కోసం కూడా ఆలోచిస్తే బాగుంది అనేది నా అభిప్రాయము. కానీ ఇప్పుడు కూడా మీ అందరికి మీడియా ముందు ఒకటి రిక్వెస్ట్ చేస్తాను, మీ అందరికి ఇప్పుడు కూడా నాకు థ్రెట్ ఉంది వీళ్ళందరి, ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ పోలీస్ బిహేవియర్ అవన్నీ చూస్తే నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు నన్ను వీళ్ళు ఏం చేస్తారో ఏంటో అని, నాకు ఏం జరిగినా వీళ్ళు పోలీసులు ఈ వ్యవస్థ కారణం. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందంటారు? పర్వాలేదు, మరి స్కాన్ చేస్తాను, నాకైతే పర్వాలేదు, కొంచెం కూర్చున్న స్థితిలోనే ఉన్నాను. మరి క్లాట్ మరి ఎటువంటి క్లాట్ ఏంటనేది సిటీ స్కాన్ లో తెలుస్తుంది రిపోర్ట్. ఇది ఏదైతే మాధురి సంబంధించి యాక్సిడెంట్ జరిగిన తర్వాత కూడా హాస్పిటల్లో పోలీసులు కూడా తనని ఇబ్బంది గురి చేశారనేసి మాధురి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పలాస హాస్పిటల్ సంబంధించి స్పెషల్ డ్యూటీ నామమాత్రంగా ఉండడంతో వైజాగ్ వెళ్తున్నాను, ఏదైతే డ్రైన్ సంబంధించి బ్లడ్ క్లాట్ అయిందని డాక్టర్లు చెప్పారని చెప్తున్నారు. అండ్ ఏదైనా సరే ఇలా సమస్యలకి ఆత్మహత్య పరిష్కారం కాదు, సమస్యలను ఎదుర్కొని ముందుకు పోవాలి. తనకు కూడా 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. ఇలాంటి పనులు చేసేటప్పుడు పిల్లల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలనేసి మాత్రం కోరుకుంటున్నాం. వాటర్ స్టోరీలో రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.
మరిన్ని అప్డేట్స్ చూసే